అద్వానీ గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారతరత్న ప్రదానం చేస్తున్న సమయంలో మోడీ గారు స్టేజ్ మీద కుర్చీలో నుంచి కనీసం లేవకుండా కూర్చున్న ఫోటోని పెడుతూ ఇప్పుడు చెప్పండి ఎవరు మన రాష్ట్రపతిని అవమానించింది? అందరికీ నమస్కారం. బెంగాల్ ఎన్నికల సమయాన మోడీ వర్సెస్ దీదీ, నరేంద్ర మోడీ వర్సెస్ మమతా బెనర్జీ, వీరిద్దరి మధ్య ఒక పెద్ద పొలిటికల్ ఫైట్ నడుస్తూ ఉంది. ఎలాగైనా ఈసారైనా సరే బెంగాల్ని తమ వశం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటే, అంతకంటే పెద్ద ప్రయత్నం బెంగాల్ అధికారాన్ని కాపాడుకోవటం కోసం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ నుంచి కనపడుతూ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. సో రెండు పార్టీలు కూడా ఏ విషయాన్ని వదలకుండా రాజకీయం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇటీవలే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్కి వెళ్ళారు, పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటనకు వెళ్ళిన సమయంలో సరైనటువంటి ప్రోటోకాలు సౌకర్యాలు కల్పించకుండా ఒక గిరిజన మహిళని, ఒక దేశ ప్రథమ మహిళని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం అవమానించింది అంటూ ఎన్డీఏ పెద్దలు విమర్శలు చేస్తున్నారు. మోడీ గారితో సహా మమతా బెనర్జీ ప్రభుత్వం మీద, మమతా బెనర్జీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. దానికి కౌంటర్గా మమతా బెనర్జీ గారు కూడా నేను ఒక ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ, బీజేపీ అగ్రనేత అద్వానీ గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారతరత్న ప్రదానం చేస్తున్న సమయంలో మోడీ గారు స్టేజ్ మీద కుర్చీలో నుంచి కనీసం లేవకుండా కూర్చున్న ఫోటోని పెడుతూ ఇప్పుడు చెప్పండి ఎవరు మన రాష్ట్రపతిని అవమానించింది? మన ప్రధాని మోడీ కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. సో దాడి ఎదురుదాడి చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఈ దాడి ఎదురుదాడికి కారణం వచ్చే నెలలో బెంగాల్ ఎన్నికలు ఉండటమే. బెంగాల్లో అధికారం కోసం ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి పోరాటం నడుస్తూ ఉంది. నిజానికి బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 215 స్థానాలతోటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సంపాదించుకోవడం జరిగింది. మామూలుగా ఇప్పటికీ మమతా బెనర్జీ 3 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2011లో తొలిసారి అధికారాన్ని సంపాదించారు, 2016లో తిరిగి అధికారాన్ని సంపాదించారు, 2021లో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సంపాదించి ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ మొన్న 2021 ఎన్నికలు, గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టిగానే ఫైట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ని దక్కించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీల్చింది, చాలామంది నాయకుడిని బీజేపీలో చేర్చుకుంది, తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసింది. సరే, ఆ ప్రయత్నం వర్కౌట్ కాలేదంటే అధికారం రాకపోవచ్చేమో, కానీ బీజేపీ ఫార్ములా సక్సెస్ అయితే అయింది. 2016 ఎన్నికల్లో కేవలం 3 సీట్లకే పరిమితమై ఉన్నటువంటి బీజేపీ 2021 ఎన్నికల్లో ఏకంగా 77 స్థానాలు సంపాదించింది. అసలు 2021 అయితే పూర్తిగా అమిత్ షా బెంగాల్ రాష్ట్రంలోనే సిట్టింగ్ వేసి మరీ బీజేపీని గెలిపించడం కోసం ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఫలితంగా 3 స్థానాల నుంచి 77 స్థానాలకు బీజేపీ ఎదిగింది. ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఆ స్థానాన్ని సంపాదించగలిగింది. అంత మాత్రమే కాదు, మమతా బెనర్జీ పార్టీ అధికారాన్ని సంపాదించినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోయారు. గత 2021 ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 నెలల్లో ఏదో ఒక సభలో సభ్యురాలుగా ఉండాలి. ఆ మేరకు బీజేపీ సక్సెస్ అయింది. అధికారాన్ని సంపాదించకపోయినా 3 స్థానాల నుంచి 77 స్థానాలకు ఎదగటం, ఎమ్మెల్యేగా మమతా బెనర్జీని ఓడించడం, ఇంతవరకు బీజేపీ సక్సెస్ కాగలిగింది. కానీ ఈ సక్సెస్ సరిపోదుగా, అధికారం కావాలి కదా అంతిమంగా. కాబట్టి ఈసారి అధికారం కోసం తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ వైపు నుంచి, అమిత్ షా వైపు నుంచి తీవ్రంగా కృషి జరుగుతూ ఉంది, బీజేపీ అధిష్టానం వైపు నుంచి. అందుకని చూడండి, బెంగాల్ ఎన్నికల సమయాన గవర్నర్ల మార్పు కూడా జరిగింది. ఈ గవర్నర్ల మార్పు బెంగాల్ రాష్ట్రం కోసమే జరిగింది, బెంగాల్ ఎన్నికల కోసమే జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వివాదాస్పద గవర్నర్ రవి గారిని దిశపై బెంగాల్ గవర్నర్గా వేశారు. ఆయన మీద చాలా కంప్లైంట్స్ తమిళనాడు ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయి. ప్రభుత్వానికి సహకరించారని, బీజేపీ అధిష్టానం చెప్పినట్టు వింటాడని, ఆయన గవర్నర్ పొజిషన్లో, రాజ్యాంగ పొజిషన్లో కూర్చున్నప్పటికీ బీజేపీ కార్యకర్తలు వ్యవహరిస్తాడని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అనేక సార్లు విమర్శించారు. ఏకంగా గవర్నర్ మీద సుప్రీంకోర్టు దాకా కూడా పోయారు. మా బిల్లులు పెండింగ్లో పెట్టుకున్నారు, ఆమోదించట్లేదని సుప్రీంకోర్టు కలగజేసుకోవాల్సి వచ్చింది. అంత వివాదాస్పద గవర్నర్ దిశపై బెంగాల్లో పెట్టారు. నిజానికి బెంగాల్లో కూడా గతంలో ఉన్న గవర్నర్ బీజేపీ నాయకుడే అని మమతా బెనర్జీ చెప్తుండేవాళ్ళు. కానీ అంతకంటే కరుడు కట్టినటువంటి వ్యక్తిని దిశపై బెంగాల్లో పెట్టారు. కేరళ గవర్నర్ని తమిళనాడుకి ఇన్ఛార్జిగా పెట్టారు, అతను వివాదాస్పద గవర్నరే. సరే, తమిళనాడు రాష్ట్రం మీద పెద్దగా ఫోకస్ లేదు, ప్రయత్నం జరుగుతుంది, కానీ బీజేపీకి అనుకున్నంత ఫలితాలు రావన్న విషయం బీజేపీ అధిష్టానాన్ని తెలుసు. కాబట్టి తమిళనాడు రాష్ట్రం కంటే విపరీతమైన ఫోకస్ బెంగాల్ మీద ఉండాలని బెంగాల్ మీద మాత్రం తీవ్రమైన ఫోకస్ పెడుతున్నారు. అందుకనే తమిళనాడు గవర్నర్ని కాస్త బెంగాల్ తీసుకెళ్లారు. తమిళనాడులో కూడా ఎన్నికలు ఉన్నాయి, వచ్చే నెలలోనే. తమిళనాడు ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు ఒకే సమయంలో. కానీ తమిళనాడులో రవి అవసరం కంటే బెంగాల్లో రవి అవసరం ఎక్కువ. ఒక గవర్నర్ పొజిషన్ మాత్రమే కాదు, ఎంక్వైరీ సంస్థలను కూడా బీజేపీ వాడుకుంటా ఉంది. చూడండి, మమతా బెనర్జీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఐపాక్ టీం మీద ఈడీ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈడీ ఎంక్వైరీ కొనసాగటం మంచిదే, కానీ ఈ సమయంలో ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. మమతా బెనర్జీ ఆర్థిక మూలాలు తెలుసుకోవటం, వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవటం, ఇవన్నీ కారణం.
దానికోసం ఈడీని వాడుకుంటున్నారు. సరే, వ్యవస్థలను వాడుకుంటున్నారు, కేంద్రంలో అధికారాన్ని వాడుకుంటున్నారు. ఇది బీజేపీ చేస్తున్న ప్రయత్నం. మమతా బెనర్జీ కూడా తన అధికార జులును ప్రదర్శిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ తన చేతిలో ఉంది కాబట్టి, వరుసగా 3 సార్లు గెలిచింది కాబట్టి, అధికారులంతా తన చేతిలో హోల్డ్ అయి ఉన్నారు కాబట్టి తన ఆడగలిగిన నాటకాలు తన ఆడుతున్నారు. గత ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ సహాయం తీసుకొని అనేక డ్రామాలు, నాటకాలు ఆడి ఒక సానుభూతిని పండించుకొని ఎన్నికల్లో గెలిచారు అనేటువంటి విమర్శ ఆమె మీద ఉంది. ఈసారి కూడా అట్లాంటి డ్రామాలు, సానుభూతి ఆమె తీవ్రమైన ప్రయత్నం ఆమె చేస్తుంది. లోకల్ సెంటిమెంట్ బాగా రాజేస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలవగలంటే ఎవరికి అంత ఈజీ అయితే కాదు. ఇద్దరూ చాలా కష్టపడాల్సిందే. కానీ మమతాని ఓడించడం అనేది బీజేపీకి ఒక పెద్ద టాస్క్. అంత ఈజీ అయితే కాదు మమతాను ఓడించడం. ఆమె లోకల్ ఫీలింగ్తో చాలా పెనవేసుకుపోయి ఉంది బెంగాల్లో. సో అంత ఈజీ కాదు. కింది స్థాయి వరకు, బూత్ స్థాయి వరకు మమతా బెనర్జీ రకరకాల విషయాలు ఆరితేరిపోయింది వాళ్ళ పార్టీ. కాబట్టి దాన్ని తట్టుకొని, అక్కడ లోకల్ ఫీలింగ్ తట్టుకొని బీజేపీ జాతీయ భావజాలను, హిందూ భావజాలను రగిలిచి గెలవటం అనేటువంటిది అంత ఈజీ కాదు. రెండోది, అక్కడ మైనార్టీ ఓటు చాలా ఎక్కువ. ఎంతగా వీళ్ళు హిందుత్వాన్ని పోలరైజ్ చేస్తారో అంతగా వాళ్ళు మైనార్టీ ఓటు అన్నీ కూడా మమతా బెనర్జీ వైపు పోలరైజ్ అవుతాయి. కాబట్టి మమతా బెనర్జీకి అదొక అడ్వాంటేజ్. వేరే ప్రత్యామ్నాయం పెద్దగా లేదు. అప్పుడు అంతకుముందు కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, కమ్యూనిస్టుల బలం పూర్తిగా తగ్గిపోయింది. కమ్యూనిస్టులు అంతా దాదాపు మమతాను ఎదుర్కోవడం కోసం బీజేపీ వెనకాల చేరిపోయారు. సో కమ్యూనిస్టుల బలం భారీగా పడిపోయింది. కాంగ్రెస్ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు బెంగాల్లో. సో ఫైట్ బిట్వీన్ మమతా వర్సెస్ బీజేపీ మాత్రమే. కాబట్టి బీజేపీ ఒక పోలరైజ్ చేస్తే మమతా ఇంకొక పోలరైజ్ చేసుకోగలరు. కాబట్టి చూడాలి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏ ఎజెండా క్లియర్గా ఎన్నికల్లో అమలవుతుంది, ప్రజలు దేన్ని విశ్వసిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఎవరు గెలుస్తున్నారో నేను రాబోయే కాలంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైతే టఫ్ అయితే ఉంది, మమతా వైపే ఎడ్జ్ ఉంది.